ఏంటి వీడు ఇంత రాత్రి ఒక్కడే ఇక్కడ పిచ్చోడ్లాగా ఉన్నాడు అనుకుంటున్నారా? రండి, నా కథ మీకు కూడా చెప్తా. ప్రతి మిడిల్ క్లాస్ జీవితంలో కామన్గా ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక మాట నా లైఫ్లో నాకే గుర్తింపు లేకుండా చేసింది, నన్ను నాకే దూరం చేసింది. అలాంటి ఒక మాటే వాణ్ణి చూసి నేర్చుకో. ఏనుగమ్మ ఏనుగు ఏ ఊరల్లిందేనుగు ఏనుగమ్మ ఏనుగు మా ఊరొచ్చిందేనుగు. ఏందిరా ఫోన్ 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 ఈ వయసుకే ఫోన్లు కావాలా? అక్కడక్కడ పిల్లకాయలు పోయి చదువుకుంటా ఉంటా. ఆ పక్కనుండే బిడ్డను చూసి నేర్చుకోరా. నా లైఫ్లో ఫస్ట్ టైం వాణ్ణి చూసి నేర్చుకోరా అన్న మాటను విన్నా. రేయ్, యారా మళ్ళీ ఫోన్ ఎత్తుకున్నావా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎన్నిసార్లు చెప్పినా ఫోను తిరిగేది వచ్చేది పోయేది ఇదే పనా? వాడిని చూసి నేర్చుకోరా. 100కి 100 మార్కులు వస్తున్నాయి వాడికి. రోజు స్కూలుకు పోతున్నాడు వాడు. వాడిని చూసి నేర్చుకోరా. ఇంకెప్పుడురా నువ్వు నేర్చుకునేదే? ఈ విషయం గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. మార్క్స్ తెచ్చుకున్నాను. వెరీ గుడ్ రా. ఇదేలాగా తెచ్చుకోరా ప్రతిసారి. ఈ సీన్ చూడడానికి బాగుంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. రే శశి, రారా క్రికెట్ ఆడదాం. నేను రాను పో. పోయి క్రికెట్ ఆడుకోవచ్చు కదరా. ఎప్పుడు చదువు చదివేనా? పోయి కొంతసేపు ఆడుకోరా. వాడు పిలుస్తున్నాడు కదా, పో. చదువుకోకపోతే చదువుకోలేదంటారు, ఆడుకోకపోతే ఆడుకోలేదంటారు. ఏంద్రా ఇదే? క్రికెట్ ఆడిన గిఫ్ట్ వచ్చింది. పర్వాలేదురా, గిఫ్ట్ అంతా తెచ్చావా? వెరీ గుడ్ రా నువ్వా. అవతల రాముని చూసి నేర్చుకోరా. పొద్దుకేదాకా నిద్రపోతారా? ఏంద్ర పొద్దున్నే గోలస్వామి. ఒరేయ్, తెల్లారిందా? అప్పుడే మొదలు పెట్టినావా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? వాడిని చూసి నేర్చుకోరా. నేర్చుకున్నామా? వాడిని చూసి నేర్చుకోమంటే ఇది కాదురా, బాగుపడేటివి చూసి నేర్చుకోరా. సరే అమ్మా. ఏం సరేనో పోరా. ఏంటి ఈవిడ? మా మా చెప్పురా. నేను రీల్స్ చేద్దాం అనుకుంటున్నా. రీల్స్ చేస్తావా?
ఏం ఉద్ధరించినావనరా ఇప్పుడు దాకా నువ్వు రీల్స్ చేసేదానికే? రే వాడిని చూసి నేర్చుకోరా. రీల్స్ చేస్తాడంట, రీల్స్. ఒక్కటన్నా పనికొచ్చే పని చేయరా. రీల్స్ వల్ల ఏం చేసి ఏం ఉద్ధరిద్దాం అనుకుంటున్నావు? పోరాలేసి బయటికే. రాముని చూసి నేర్చుకోరా. ఎన్నిసార్లు చెప్పాలరా, ఎన్ని విధాలుగా చెప్పాలరా. వాడిని చూసి నేర్చుకోరా. మళ్ళీ వాడిని చూసి నేర్చుకో. ఏంటి ఎప్పుడు చూసి ఆని చూసి నేర్చుకో, ఈయన చూసి నేర్చుకో. వాడి మందు సిగరెట్ తాగుతాను, నేను చూసి నేర్చుకోవాలా? అలా అంటే వాళ్ళ అమ్మ వాడికి ఐఫోన్ కొనిచ్చింది, బైక్ కొనిచ్చింది, నువ్వు కొనిచ్చావా? ఎప్పుడు చూసినా వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకో. అలా అనుకుంటే లైఫ్ లో బతకలేమమ్మా. మనకు ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉంటే చాలు. ఎప్పుడు చూసినా ఇదే మన కథ. మ్యాక్సిమం ప్రతి ఒక్కరి కథ ఇంతే. మన మిడిల్ క్లాస్ లైఫ్ అంతా అంతే. ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళని చూసుకుంటూ ఆ నలుగురు చెప్పింది నేర్చుకుంటూనే సరిపోతుంది. వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకో అంటే వాడికి నీకు తేడా ఏంటి? నీకోసం నువ్వు బతుకు, పక్కవాడి జీవితాలను చూసి ఆశపడకు. కాబట్టి నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకు, నీకు నువ్వుగా బ్రతుకు.